టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హర్యానాలో ఇవాళ బీహార్లో గెలిచినారు. ఈ గెలుపు అనైతికము, ఈ గెలుపు అప్రజాస్వామికము. నిజమైన ఓటరు కోరుకున్న గెలుపు కాదిది, దొంగ ఓటరు కోరుకున్న గెలుపిది. ఈ గెలుపు పైన ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 20 ఏళ్ళు నతీష్ పాలిస్తే ఈరోజు కూడా బీహార్లో అభివృద్ధి చూసుకుంటే ముక్కులు వేసుకున్న పరిస్థితి. అభివృద్ధి నోచుకునే రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది బీహార్ ఉంది. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పెట్టారని వీళ్ళు నతీష్ని గెలిపిస్తారు. మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చిన అర్థమైంది, ఎక్కువ ఓట్లు వచ్చి కూడా తక్కువ సీట్లు వచ్చినట్టు అర్థమేంటి? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించిన కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమో వ్యక్తుల కోసమో పనిచేసే పార్టీ కాదు. పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి లౌకికవాదాన్ని పునాది మీద నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ చోరీ మీద ప్రజలకు వివరిస్తూ ఉంటే అధికారులు ఉన్నటువంటి మోడీ గారు అవహేళన చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వారే ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతూ ఉంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి మంటలో కలిసిందనే మాట చెప్పక తప్పదు. ఆనాడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు, ఓటు చోరీ గురించి దాదాపు 8 ఏళ్ల క్రితమే నిలదీసినటువంటి సందర్భం. పోయిన ఎన్నికల్లో ఇక్కడ ఫిరోజ్ ఖాన్ గారు, మా కోట నీలిమ గారు ఓటు చోరీ గురించి ముందే చెప్పినటువంటి సందర్భం. ఇవాళ బీజేపీ పార్టీ డబ్బు, ధనము, అధికారం దుర్వినియోగమైనటువంటి అంశాల మీదనే పాలన సాగిస్తూ ఉంది. మోడీ గారు ప్రధానమంత్రి 12 ఏళ్ళైనా సామాన్యుడి యొక్క జీవిత స్థితిగతుల్లో మార్పు లేదు. కేవలం కార్పొరేట్ సెక్టర్ కోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకొని మార్పు కోరితే కూడా బీహార్లో మార్పు జరగలేదు అంటే, దొంగదారిన బీహార్లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందంటే మన భవిష్యత్తు ఏమి కావాలో ఒకసారి యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. యువకులు ఓటు హక్కు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఓటు విలువ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జూబ్లీహిల్స్ కూడా 50% మించి ఓట్లు పడలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, ఓటు విలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చదువుకున్నవాడు యువకులు బయటకు వచ్చి ఓటేయకుంటే అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు విలువను తెలుసుకోవాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా యువతకి పిలుపునిస్తూ ఉన్నాను. బీహార్లో జరిగిన తతంగం దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక యువతి పేరున భారతదేశంలో ఓటు నమోదు అయిందంటే ఇంతకన్నా ఏమి ఎక్కువ ఉదాహరణ, ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? మోడీ గారు, మీరు తప్పు చేశారని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా మీరు దొడ్డిదారిన మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఏదో చేశారో ఇది మంచి పద్ధతి కాదు. ఈ యువజన కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ప్రజల్ని మేలుకొల్పే విధంగా ఉంది, ప్రజల్ని ఎన్లైటన్ చేసే విధంగా ఉంది. నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుండి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఓట్ చోరీ మీద సంతకాల సేకరణ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, రేపటి నుంచి ముమ్మరంగా జరుగుద్ది. జూబ్లీహిల్స్ ఎన్నిక తుఫాన్ కారణంగా కొంత తక్కువైన రేపటి నుంచి ఓట్ చోరీ మీద యావత్ తెలంగాణలో గ్రామానికి వెళ్ళి సంతకాల సేకరణ చేపడతాము. ప్రజలు నమ్ముతూ ఉన్నారు, ఓట్ చోరీ దేశంలో జరిగింది, ఓట్ల అవకతవకలు జరిగినాయి, మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి ఇలా బీహార్లో అధికారం తీసుకొచ్చినారంటే ఓట్ చోరీ వల్లనే అనేటువంటి విషయాన్ని మెజార్టీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఆ మాట మీద నమ్మకం సంతకాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు యువతది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు ఎన్నిక కావాలి, ప్రజలు ఆశలు ఆకాంక్షల మేరకు ఎన్నికలు జరగాలి. కానీ బీహార్లో మాత్రం ప్రజలు కోరుకున్నదొకటి, ప్రజల ఆకాంక్ష ఒకటవుతే దొడ్డిదారిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఇది ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే చర్యగా నేను అభివర్ణిస్తూ భవిష్యత్తులోనైనా రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పౌరులు, ముఖ్యంగా యువకులు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓటు చివరిని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఈ పాత్ర యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో నేను రాష్ట్ర తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా రాబోతా ఉంది. లౌకికవాద ఓట్లను తొలగించే ప్రయత్నం జరగబోతా ఉంది. అప్రమత్తంగా ఉండాలి. గ్రామాన ఎవరు ఓటు వారు కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వాళ్ళ అప్రమత్తంగా ఉండకుంటే నా ఓటు కూడా పేరిట తీసేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తమై తమ ఓటు తాము కాపాడుకున్నటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ యువజన కాంగ్రెస్ వారికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకి మేలుకొల్పే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు రాష్ట్ర యూనిట్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మరొకసారి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలో వచ్చినందుకు అందరికీ కూడా